రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రజా పాలనను సంక్షేమాన్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ సర్కార్ కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది. ఇవాళ చలో సెక్రటేరియట్ వద్ద నిరసనకు పిలుపు నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో యువకులను పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. హుజూర్ నగర్, నేరేడుచెర్ల, సూర్యాపేట, నల్గొండ, నార్కెట్పల్లిలో ముందస్తుగా అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. ఉద్యోగాలు నీకు ఎన్ని కావాలో కోరుకో, అన్ని ఉద్యోగాలను మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1,00,000 ఉద్యోగాలను కంప్లీట్ చేస్తామని సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖార్గే గారు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చి ఎన్నో కల్లెబల్లి మాటలు చెప్పి నిరుద్యోగులతోటి ఓట్లేపించుకొని ఈరోజు గద్దెనెక్కిన తర్వాత కనీసం ఒక్క హామీని కూడా అమలు చేయకుండా, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో నానా ఇబ్బందులకు గురి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మీరు ఈ నిర్బంధాలు మాకేం కొత్త కాదు. మీరు ఎన్ని నిర్బంధించినా మేము భయపడం. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాడుతుందని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాము.